మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆ మహానుభావుడు మాటలని గొప్ప భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ మన తండ్రి అయిన దేవుడికి ఈరోజు ఆత్మచేత ఏ మాటలతో మన హృదయాలు దేవుడు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలతో వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, సంతోషంగా హ్యాపీగా ఉందాం. చూడగలిగితే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథము 63వ కీర్తన 4వ వచనంలో ఒక మాట రాయబడింది. భక్తుడు ఎంత మంచి మాట రాస్తున్నాడు చూడండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామున నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొంది ఉన్నది అని రాయబడింది. దేవుని పిల్లరా, మంచం మీద ధ్యానించుకోవటం అంటే దేవుని పిల్లరా, మన మంచం మీద ఏమంటే దేవుని పిల్లరా, ఎక్కడెన్ని డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బంగారం పెట్టాము, ఎక్కడ ఏమున్నాయి, మంచం మీద పడుకున్నాక ఎక్కడ ఎంతమంది మనల్ని తిట్టారు, ఎంతమంది మనల్ని బాధ పెట్టారు, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాం మనమైతే. కానీ ఆ భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా మంచం మీద పడుకున్నప్పుడు నాయనా ఏందంట, నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడంట రాత్రి కాలమందు కొవ్వు మెదడు జరిగిన ధ్యానం చేశాడంట. మంచం మీద పడుకొని ధ్యానం చేశాడంట. ఏమి ధ్యానం చేసి ఉంటాడు? తన జీవితంలో ఏమి మేలులు చేశావు, ఏమి ఉపకారాలు చేశావు, ఏ స్థితి నుంచి నన్ను ఏ స్థితికి తీసుకొచ్చావు నాయన అని ధ్యానం చేసుకున్నప్పుడంట కొవ్వు మెదడు దొరికినట్లుగా తన ప్రాణానికి అంట తృప్తి కలిగిందంట. దేవుని పిల్లరా, మనము కూడా మన రాత్రి కాలమందు మన మంచం మీద పడుకున్నప్పుడు ధ్యానం ఏమని తెలుసా? నా భవిష్యత్తు నాకు ఉగద వచ్చిన కాలం నుంచి దేవుడు నా జీవితంలో ఎన్ని మేలులు చేసి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడని ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే దేవుని పిల్లరా, ఆ భక్తుడు అనుభవించిన కొవ్వు మెదడు తనకు తొరిగినట్టు తన హృదయం ప్రాణం అట్లా నెమ్మది పొందిండో అలాంటి నెమ్మది మన జీవితంలో కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రినైనా, మా మంచం మీద నా తండ్రినైనా మేము నిన్ను ధ్యానించినప్పుడునైనా ఇదిగో తండ్రి, దావీదుకు కొవ్వును మెదర దొరికినట్లు తన ప్రాణం ఎంతో తృప్తిపరచబడిందో తండ్రి, మేము కూడా ఆ స్థితిలో మేము కలిగి ఉండినట్లు కృప చూపండి తండ్రి. ఇలాంటి అనుభూతి అనేది లేక తండ్రి, ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యానికి గురై నీ సన్నిధానంలో సహాయం చేయమని, ఆరోగ్యం దయచేయమని ఎంతమంది నీ సన్నిధానంలో మోకరిచ్చున్నారు తండ్రి. అట్టే బిడ్డలకి ఆ రోగాల నుంచి విడుదల కలుగు చేసి తండ్రి, నీ సన్నిధానంలో తండ్రి నీ మాటల్ని జ్ఞాపకం చేసుకొని క్రొవ్వు మెదడు దొరికినట్లుగా వాళ్ళ ప్రాణాలకు తృప్తిని దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.